నా క్లాస్మేట్ నంది తన్ని కాపాడండియా. హలో పోలీస్ స్టేషన్. చెప్పండి. మీ వర్కర్స్కి మీరు క్వార్టర్స్ కట్టించిచ్చారు. ప్రతి పండక్కి బోనస్ కూడా ఇస్తున్నారు. కార్మికుల వల్ల నేను సంపాదిస్తున్నాను. ఆ సంపాదనని వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాను. దట్స్ ఆల్. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మన కోసం కష్టపడే వాళ్ళకి ఆ మాత్రం చేయడం మన బాధ్యత. అఫ్కోర్స్, కానీ మిమ్మల్ని చూసి మా ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా మమ్మల్ని అలాగే ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. తప్పే ఉంది? అలా ఇస్తే మేము ఫ్యాక్టరీ మూసుకోవాలి. కాబట్టి కార్మికుల విషయంలో మీరు పద్ధతి మార్చుకుంటే మంచిది. బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నాను. ప్లీజ్. ఏంట్రా అన్నా అటు చూడు.
నేనే పిలిపించింది. ఎందుకు? పగ తీర్చుకోవడానికి. ఎవరి మీద? మన శత్రువు కుటుంబం మీద. మా ఆయన కాచిన నాటు సారాయి తాగి 10 మంది చనిపోయారని తెలిసి ఆ ఊరు నుంచే మమ్మల్ని వెలివేశాడు ఆ సర్వారాయుడు. మేము పక్క ఊరిలో సారాయి కాచి సర్వారాయుడు ఊరికి పంపించడం మొదలుపెట్టాం. ఆ విషయం సర్వారాయుడికి తెలిసింది. అలా నా మొగుడు చావుకు కారణమై నన్ను దిక్కులేని దాన్ని చేశాడా సర్వారాయుడు. సర్వారాయుడు చచ్చిపోయాడని తెలిసాక కూడా నా పగ చల్లారలేదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాకు నీకు ఆ కుటుంబంతో పగ ఉందని తెలిసింది. మనిద్దరం చేతులు కలిపితే ఆ సర్వారాయుడు కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యొచ్చు. నాకు కావాల్సింది అదే. చెప్పండి, నేనేం చేయాలి? చూడయా, ఏంటి గేటుకి సీలేసింది? కోర్టు ఈ ఇంటిని జప్తు చేసింది. ఈ ఇంటి మీద చాలా అప్పు ఉంది. ఇంటి వానನ್ನು అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్ళారు. పాప ఆయన భార్య కట్టుబట్టలతో పిల్లను తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళ అన్నయ్యలు మోసం చేసి ఆస్తంతా రాయించుకుని వాళ్ళని ఇలా అప్పుల పాలు చేశారు. నా చెల్లెలు మీకే అన్యాయం చేసిందిరా? ఎందుకు తన సంసారాన్ని రోడ్డున పడేలా చేశారు? మిమ్మల్ని వద్దు, మమ్మల్ని చంపొద్దు. జరిగిన దాంట్లో మా తప్పేం లేదు. ఇదంతా వీడే చేయించాడు. దీని అంతటి కారణం ఆ సూర్యకాంతం. మీరెన్ని చెప్పినా నా చెల్లెలకు అన్యాయం చేసిన మిమ్మల్ని ఒక్కడిని కూడా వదలనురా. వీళ్ల మొహాలు చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చేసిన తప్పును ఒప్పుకొని సాయంత్రానికల్లా ఆకాష్ను విడుదల చేయాలి, లేదా